మంచితనమునందు మానవత్వమునందు మంచితనమునందు మానవత్వమునందు నీతియందును నిండు నిజమునందు ఆచరించి చెప్పు ఆచరించి చూపు ఆదర్శములనెల్లా ఆచరించి చూపు ఆదర్శములనెల్ల అతడే యూతు. ఆమె యువతి. ఆచరించి చూపు ఆదర్శములనెల్ల అతడే యూతు. ఆమె యువతి కాదే. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు. In goodness, in human quality, in morality, in total truth, the one who practices and preaches all the ideals, he is the true youth in the strict sense of the term, and an youngster, young woman. And such people are your best friends, and such one is my best friend too. Prema Swarupulara, embodiments of love. మంచితనమునందు మంచితనమునందు మానవత్వమునందు. ఏమిటి మంచితనం? What is goodness? Good behavior, good manners, good discipline, good character. Goodness meant good behavior, good manners, good discipline. మానవత్వమునందు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు. ఈ 5 ప్రతి మానవునికి పంచ ప్రాణములు. The human quality, comprising the 5 principles, truth, righteousness, peace, love, and non-violence, are the 5 life breaths of humanity. మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది. అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది. The life sojourn of a human being is so subtle, and the goal is very near. ఇట్టి సమీపమైన ప్రయాణమును మానవుడు గమ్యము చేరటానికి అనేక జన్మలు, అనేక సంవత్సరములు కాలము తీసుకుంటున్నాడు. In this life journey, to reach the destination, man takes very long time, and in fact even many lives. ఎందుకు ఇంతకాలం? Why that long? ఎందుకు ఈ శ్రమలు? Why exertion? చాలా సమీపమైన ప్రయాణం ఇది. It is so close to you.
ఫ్రమ్ ఐ టు వి, ఇదే ప్రయాణం. It's all the travel from I to we. నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము, గమ్యము. The human life secret and the destination lies in traveling from the position of I to the position of we. ఈనాటి యువతి యువకులు యావత్ ప్రపంచం నందున్నటువంటి యొక్క విషయం అన్నీ కూడాను తెలుసుకొనుటకు గుర్తిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. Youngsters today are making every attempt to know what all that has been happening all over the world. కానీ ఒక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. But they are not able to understand one fundamental truth. యావత్ ప్రపంచం నందు గల సమస్త విషయములు కూడాను గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రము లేదు. You are not going to be benefited at all by coming to know what all that is happening everywhere. ఎన్ని శక్తులు సాధించి కూడాను ప్రయోజనం లేదు. It's all useless, all capacities. లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు. There are thousands of intellectuals in the world. లోకములో వేలాది మంది అనేక మంది పండితులు ఉన్నారు. There are many scholars too. కానీ విద్యావంతులు ఉన్నారు. There are educated people. గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు. Highly intelligent are present. కానీ But ఉండి ప్రయోజనం ఏమిటి? what for all these people? Why? మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి. First one has to know who he is, to know one's own self. తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? Know thyself. All the rest will be useless if you do not know that. ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి పనులే, All the- నిరుపయోగమైనటువంటి విద్యలే. All the rest will be in vain, useless knowledge. కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. Man has to know his innate true nature first of all. మానవుడు ధనమును కోల్పోతున్నాడు. Man is losing his wealth. కానీ దీనిని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకొనవచ్చు. Having lost wealth, by straining himself, he can get it back. అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు. We are losing our friends. పునర్విత్తం పునర్మిత్రం పునర్పత్ని పునర్మహీ యావత్ సర్వం పునర్లభ్యం ఏతత్ సర్వం పునర్లభ్యం న శరీరం పునః పునః. దేనిని పోయిన నువ్వు తిరిగి మనం సాధించుకొనవచ్చు, కానీ మానవతా విలువలే పోయినా తిరిగి మనం సంపాదించుకొనలేము. If you lose anything, you can get them back. But human values, when once they are lost, they cannot be acquired. ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువలు మాత్రము పోగొట్టుకున్నాడు. Man has accomplished everything today, but he has lost his human value. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది. Each one is a life breath. మానవుని నుండి సత్యమే మనం వెలువడినా సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు. If truth is gone, he is a creature without life of truth. ధర్మమే ఆచరించకుండా తాను రెండో ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు. If righteousness, dharma, is gone, he'll be losing second life breath. రెండేమిటి, మూడేమిటి, నాలుగేమిటి, 5 ప్రాణములు కూడా పోగొట్టుకున్నాడు ఈనాటి మానవుడు. Man has lost all the 5 life principles. ఈనాటి మానవుడు కేవలం ప్రపంచం లోపల కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. Man today is leading an artificial life. సహజ జీవితాన్ని గడపటం లేదు. He is not leading a natural life. సహజ గుణములు తన యందు లేవు. He has no natural quality. కేవలము డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు. He is just living as a human being, as enacted in a drama, but in reality it's a dead ప్రతి life. మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది. In fact, God is important for everyone.
హూ ఇస్ గాడ్, Who is God? వేర్ ఇస్ గాడ్ Where is అని God? క్వశ్చన్ వేసుకుంటే ట్రూత్ ఈస్ గాడ్, లవ్ ఈస్ గాడ్. If you put a question, who is God, where is God, you will understand truth is God, love is ఈ God. ట్రూత్ భారతీయుల ట్రూత్, అమెరికన్ ట్రూత్, జపాన్ ట్రూత్, జర్మన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్ అనే భేదం లేదు. ట్రూత్ అందరికీ ఒక్కటే. Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same. ప్రపంచమునకు అన్నింటికి ట్రూత్ అదే దైవము. Truth is God for the entire world. దేశ భాషలు, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరు వేరు ఉండవచ్చును, కానీ సత్యం ఒక్కటే. Languages, the traditions and ideologies may differ, but the truth is one. ఇట్టి సత్యం నాస్తి యో ధర్మ, ప్రేమైనటువంటి ఒక సత్యాన్ని మనం పోగొట్టుకున్నాం. And that fundamental truth is lost today. ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము. Love is our life. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. ఆ ప్రేమనే ఈనాడు మనము కోల్పోయినాం. We have lost that love ఈ today. ప్రేమ కూడాను కృత్రిమమైనటువంటి ప్రేమగా నటిస్తున్నాము. Even that love has become artificial today. ఈ ప్రేమ అట్టిది కాదు. హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. But the divine love is heart to heart, love to love. నాట్ బాడీ టు బాడీ. It's not body to body. బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, Body is like a water bubble. మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. Mind is like a mad monkey. డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, Don't follow the mind, don't follow the body. ఫాలో ది కాన్షియస్. Follow the conscience. ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది. When once you observe that which comes out of the heart, you will experience this truth. యువకులారా, Youngsters, యూతులారా, men and women, మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది. your life is a long journey. ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్లెజర్. Follow the principle, less luggage. ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్గా ఉంటున్నాయి. Your desires constitute the luggage. వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి. You have to lessen the burden of desires. ఎంతకాలం ఈ కోరికలు? How long? ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is the result you get out of them? ఏమీ కలగటం లేదు. Nothing whatsoever. కానీ But మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు. he is not able to understand the truth behind the life. ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే. In fact, you are the children of your own country. మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది? Why are we born? కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించటం కోసం, సుఖించటం కోసం వచ్చింది ఆ జీవితం. The life birth is not for food, raiment and shelter, for eating and drinking. No. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to love God is to love all and serve all. మనం అందరినీ ప్రేమించాలి, We should love all. అందరినీ సేవించాలి. We should serve all. సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. Service is our duty. కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు. It's not official duty or government duty. తోటి మానవులను సేవించి, We should serve our తోటి fellow మానవులను brothers. ఆనందపరిచి, We should make brethren తోటి happy. మానవులను సుఖపెట్టడమే మన యొక్క కర్తవ్యము. Our duty lies in making our brethren happy. కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి. First we should take the path of service. ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది. When once we take this journey of service, our life would be redeemed. హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇంటూ సర్వీస్. The highest form of sadhana is to transform love into service. ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయోజనం? How do you get ఫ్రమ్ this? సర్వీస్ టు డివోషన్. And the service will take you to devotion. అది ఏ నిజమైనటువంటి డివోషన్. That is the true devotion. ఈ సర్వీస్ లో ఉండినటువంటి మాత్రము మరొక చోట లేదు. The mystery behind the service is not noticed anywhere. ఒక పిల్లవాడు చెప్పాడు, An young man said now, కేరళ బాయ్, ఆ రోగములు దేహానికి వస్తుంటాయి. in fact the body suffers from ailments. అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి. The body suffers from diseases. కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తవచ్చు. Doctors also give treatment. కేవలం డాక్టరే కాదు, Not only doctor. దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి. God's grace is more important. దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి దేహాలను కోల్పోయినారు. In fact, God's grace is most necessary. Have you not noticed many people dying?
కనుక మనము దేహమును కాపాడుకోవటం గొప్పతనం కాదు. Nothing great in safeguarding our body. మంచి నీతిని కాపాడుకోవాలి. We have to uphold our morality. నిజాయితీని కాపాడుకోవాలి. Integrity is important. సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should lead a truthful life. ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. We should develop the principle of love. కానీ ఈనాటి యూతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటున్నది? ఆర్టిఫిషియల్ ప్రేమ. There is love among youngsters. What sort of love it is? హలో It's హలో artificial. లోపలంతా హాలో. It's only hello, hello with hollow inside. ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి. We may lead life like that for so long a time, but it's all just a film or a movie. నడుమంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి. Bend your body and serve. ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింప చేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు. In the path of service, the human can rise to the level of the divine. ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు. Man today has no trace of understanding of the అసలు divinity. మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? When a human being does not know the human quality, how do you expect him to know the divinity? మొట్టమొదటి నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో. First know yourself. మానవత్వం చాలా సార్థకమైనటువంటిది. Human life is noble. మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది. Human life has got the ఈ divinity latent. దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది. And this will take you to divinity. మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు. The humanness and the divinity are not separate. అంతా ఒక్కటే. Both are one and the same. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is one. Scholars may refer it in a varied way. కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు. Then once we know the principle of truth, we can work for our liberation. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కానరాదు. In fact, the divinity latent in man is not noticed in any other creature. మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కానీ ఏ శక్తి ఎందుకు కానరాదు. The divinity which is immanent in mankind is not noticed in any other creature. ప్రపంచమంతా కూడాను కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్. The whole world is full of highest magnetic power. ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్స్. Therefore, having been out of this nature, every material will have this magnetic ఒక power. చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే. Every little object has ఒక got వస్త్రం magnetic తీసుకుంటే power. అది మ్యాగ్నెట్ పవరే. A clock piece is also magnetic power. కనుకనే ఈ విధంగా కూడా ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడా కానరావు. In fact, the divine power latent is in man is nowhere else. మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది. In fact, there's divine power from top to toe in every కానీ man. ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు. In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name and so ప్రేమ on. స్వరూపులారా, Embodiments of love. ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది. Love is very important. ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది. Any spiritual practice bereft of love is useless. ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు, అది సత్యమే అవుతుంది. With love, whatever you may utter, it's bound to be true. ప్రేమతో ఏ పనైనా చేయి, అది ధర్మం అవుతుంది. Any work you may undertake with love, it is dharma. కనుకనే సత్య ధర్మములు ప్రత్యేకంగా మన యందు లేవు. So ప్రేమ యందే లీనమై ఉంటున్నవి. So truth and righteousness are not separate. They are ingrained in love within ourselves. కనుక మనం మొట్టమొదట ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. So we have to develop the principle of love within us. ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది కర్మలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్. Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal మానవుడు qualities. భుజించే ఆహారం చేతనే కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యములు ఏర్పడిపోతున్నాయి. In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth. ఈ ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవే. All the 6 bad qualities are of our own making. ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు. Because of the bad qualities, we have forgotten our human quality, leave alone divinity. కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి. Everyone must cultivate divine quality. భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి, గతి,
స్థితి సంపత్తి ఈ 4 గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి. One has to develop these 4. The mati, the mind, gati, the destination, sthiti, the situation, the sampatti, the wealth. ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్. This wealth is not worldly wealth. ఇంద్రియ శక్తి యొక్క వెల్తే నిజమైన వెల్త్. This wealth is the power of the senses. ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి. The power of the senses must be well protected. ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం. When the power of the senses is lost, everything is gone. నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసారం సాగరోత్తారే సజ్జనం సేవనం వినా No, నతపాంసి తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు. you don't get out of penance. నతీర్థానాం No pilgrimage. నశాస్త్రాన జపానహి Not sacred text, not chanting his holy name. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా To cross this ocean of family life, there's సేవ no సేవ సేవ service is the only సేవ way. 2 పదములతో కూడినటువంటి పదము. Seva, service is a 2-lettered one. కానీ దీని యొక్క అనంత శక్తిని ఎన్ని టన్నుస్ లో మనం చెప్పలేము. The infinite power is immeasurable. దాన్ని కొలత వేయడానికి వీలు కాదు. You cannot measure it, estimate it. అలాంటి ప్రేమతత్వాన్ని మనము వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి You have left that great noblest love and you are adopting the low mean విలువైనటువంటి quality. బలమైనటువంటి మన మానవత్వాన్ని కోల్పోతున్నాం. We have lost that human life which is most important. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మొట్టమొదట మీ దివ్యతత్వాన్ని మీరు గుర్తించండి. Recognize the divinity within. నేనెవరు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు. First know thyself. తనను తాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు. The one who knows who he is can understand the కానీ rest. అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు. Since many are new here, మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చును. you have to understand simple things to begin with. ఇది ఏమిటి? నా What is- బట్ట, This is my cloth. ఇది నా తట్ట, This is my plate. ఇది నా దేహము, This is my body. ఇది నా మనసు, My mind. ఇది నా బుద్ధి. My intellect. బట్ హూ యామ్ ఐ? Then who am I? నా దేహము, My body. నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ. బట్ హూ యామ్ ఐ? My body, my mind, my intellect. Then who am I? నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీవు వేరు. When I say my body, I am different from, separate from the body. నీవెవరు? Then who are you? ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. We have to know this ఈ truth. బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్స్. Body, mind and intellect are instruments. ఈ పనిముట్లను మనం పట్టుకొని పనిముట్లై నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనము. We go by these instruments and identify ourselves with instruments. కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని కూడా నువ్వు పనిముట్లే. Therefore the body, mind, intellect, senses and inner instrument are all instruments. You are the master. You are the master of all. Master the mind, be a master mind. Master the mind and be a mastermind. నీవు మాస్టర్ గా ఉండాలి. You be a master. నీవు ఈ దేహానికి, మనసుకు, బుద్ధికి బానిస కాకూడదు. You should never be a slave to your body, mind and intellect. ఈనాటి మానవుడు దేహమునకు, బుద్ధికి, మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు. Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody. దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, దాని స్వాధీనంలో మనం కాకూడదు. In fact, body and mind should be under your control. You should not be controlled by them. ఒక అమ్మాయి చెప్పింది, The girl has said, స్వామి ఇంతకు పూర్వమంతా కూడా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. and Bhagavan said, my life is my message. కానీ ఇప్పుడు చెప్తున్నాడు యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్, Now they say your life is my message. నాట్ యువర్ మెసేజ్. Not your message. యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. Your life is my message. Your life is my message. మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి. Know your nature. నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే, If you are in the wrong path, తప్పు మార్గంలో నీవు ప్రవేశించి in the wrong way, చేయరాని పనులు చేసి do all wrongful ఇదంతా deeds, కూడా నువ్వు దైవం యొక్క
రూపమే అనుకుంటే అది తప్పదు. Never consider them godly. You are mistaken. అదంతా కూడా యువర్ మెసేజ్ ఇస్ నాట్ మై మెసేజ్. And that's all your message, nothing to do with Swami's message. కనుకనే మనం చేసినప్పుడు దైవత్వంగా ఉన్నప్పుడు అంత దైవ కార్యంగా చేయాలి. From the standpoint of God, all your actions are bound సత్య to మార్గంలో God. ప్రవేశించాలి. They should be truthful. ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి. They should be righteous. శాంతి హృదయాన్ని పొందాలి. And peace should be installed in your heart. అహింసలో ప్రవేశించాలి. And you should take to ఈనాడు ఎక్కడ non-violence. పోయినా హింస హింస హింస. Everywhere there's violence. ఎక్కడివి హింసలు? Wherefore you get it. ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి Everything comes out of one రిఫ్లెక్షన్ ఆఫ్ himself. ది ఇన్నర్ బీయింగ్. Everything is the reflection of the inner హింస అవుట్ being. సైడ్ లేదు, నీ యందే ఉంటున్నది. Violence is in you. చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ యందే That ఉంటున్నది. is not outside. నీ చెడ్డను నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు. And when you're improving yourself, మొట్టమొదటి నీ చెడ్డను నీవు నిర్మూలన చేయించుకో. kill all the bad in you. నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది. And then you'll see good వీడు everywhere. చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు. You have no authority to decide or judge anybody good and bad. ఆ మంచి చెడ్డలు నీకు నీవే కానీ ఇతరులు కాదు. Good and bad belong to you, not to కనుక others. మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసి, Then once you identify the bad quality, know that it is in you. మంచి చూసినప్పుడు ఇది నా మంచి. When you find good, yes, it belongs to నువ్వు you. ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్తంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది. As is the color of the glasses you put on, so is the color of the vision అది జగత్ యొక్క outside. దోషమా? కాదు. Nothing wrong with the నీ creation. వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషము. The mistake lies with the color of the glasses. కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి. Therefore, the God's nature, divinity is within you. ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి. All thoughts originate from you. కాబట్టి హృదయం అనేటువంటిది భగవత్ స్థానము. Heart is the altar of God. అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివే రావాలి. All sacred things should come out of your heart. మన నడతలన్నీ కూడాను పవిత్రమైన నడతలుగా ఉండాలి. Our conduct should be sacred. కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనట్టుగా కనిపిస్తున్నాయి. Today the behavior of the youth is really perverted. కానీ ఆ నడత యువతులకు సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు. And this sort of perversion will never bring you good name. మంచితనమును, Goodness. మంచితనం అనేటువంటిది ఉన్నప్పుడే ఇది యువకుల తత్వానికి గుర్తు వస్తుంది. Goodness is the true quality of youth. యువకుడు 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 అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు. Being an youngster, if you act in a wayward nature, you cannot ఇది qualify మానవతా yourself for హృదయంలో youth. కాదు. You are not a ఇది human కేవలం being. అనిమల్ హృదయంగా ఉంటుంటారు. It's like that of an animal. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటిది డాగ్స్ కానీ మ్యాన్ కాదు. The one with the wayward nature acting as per whims and fancies కాబట్టి is నేను dog. మనిషి అనుకున్నప్పుడు నీ మనిషికి తగినటువంటి ప్రవర్తన నడిచించు. If you say you are a human being, act in a human way. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కాదు. The lust, greed and avarice and the hatred are animal quality. ఒక్క క్షణంలో నీకు క్రోధం వస్తుంది. At one moment of time you ఆ are సమయంలో furious. టేక్ టైం. Take time. Am I dog or man? Am I dog or man? Am I dog or man? I am not dog. I am man. I am man. Answer తెచ్చుకో. When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man? Am I a dog or am I a man? లేక అనేక విధమైనటువంటి చంచలత్వం ప్రారంభమవుతుంది. And there starts the real thing. That time, take time. Take Don't time. haste. Don't Haste haste. makes waste. Waste makes worry. So do not be in a hurry. Haste తొందరపడకూడదు makes మనము. haste. Don't haste. Take ఆ time. పిచ్చి భావాలు వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్. ఆ రకంగా చింతించు, నీవు మంకీ థాట్స్ పోతుంది. When all silly thoughts find their way in your mind, put a question like this. మానవుని యందు Am I a monkey or a man? ఆవిర్భవించేటువంటి ప్రతి దుర్గుణములకు అనే రోగానికి కూడాను తన యందే ఉంటున్నది దివ్య ఔషధాలు. In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments. కనుక ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు నీ యందే ఉంటున్నవి. And all the bad qualities will go by taking the medicine. ఈ సద్గుణములను అభివృద్ధి పరచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి. Then once you develop good qualities, ఈ you'll దుర్గుణముల give up bad రోగానికి qualities. నీవేమాత్రము బానిస కావు. Never submit you, succumb ఈనాడు yourself to ప్రపంచం the అంతా ఇప్పుడు diseases. దుర్గుణము, దురాలోచన, దుష్టంగము ఇలాంటి దీంతోనే బాధపడుతుండాలి. The whole world is fully sunk in bad thinking, bad company, maneuvering, wicked thoughts. ఈనాడు ఈ యొక్క దుర్గుణములను, ఈ అశాంతిని మనం రూపుమాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు. In fact, young men and women should determine to give up these bad qualities and to remove restlessness.
గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వచింతలు నిర్మూలమైపోతాయి. When once we have virtuous youngsters, all the bad in the world can be killed. ఈనాడు మానవుని యొక్క పవిత్రమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. Man must make an attempt to develop sacred qualities. ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి కానీ We have to develop those qualities. కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ 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 దానిపైన సవారు చేస్తున్నాం. But we are mad after desires, more and more, burden ourselves. ఈ కోరికలు తగ్గించుకోవాలి. Let us reduce our desires. ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి. We must have a check on our desires and ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే. For all the pain and suffering, desire is the main cause. అందులో యువకులు యందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి. Desires are rampant among youngsters. ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి. Cut short your desires to the నీవు maximum. ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు. You are, as a student, study well. ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి. Secure high percentage. తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు. Take it to your నీ job. తల్లిదండ్రులు గౌరవించు. Respect your parents. వారిని సేవించు. Serve your parents. పెద్దలను సేవించు. Serve elders. దేశానికి తగినటువంటి సేవలు చేయి. Serve your నీ country. సమాజంలో నీవు జీవితాన్ని అభివృద్ధి పరచుకో. Lead a sacred life in the సమాజం society. లోపల గుడ్ నేమ్ తీసుకుని రావాలి. And get a good name in the society. అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది. Then only the aim of education is ఒకనొక fulfilled. సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చును. At one time you may pride yourself because of your నీ education. విద్య అంత ప్రయోజనం ఏమిటి? What is the use of your studies? నీవు చదివినటువంటి చదువంతా సమాజం నుంచినే తీసుకున్నావు. In fact, you have drawn the education out of సమాజం the నుంచి society. అభ్యసించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి. You have to surrender, dedicate your knowledge to society. సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికే అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాల ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో వేయి. If all the learning is not dedicated to serve the society, what for? Better you burn it. కనుకనే నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి. So let your knowledge be there to serve the అది society. నిజమైనటువంటి ఒక విద్య. That is true education. నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు. ఈ డబ్బులు ఏమిటి? I get the degree, I take the job and earn money. What for? మొరాలిటీ చాలా ఇంపార్టెంట్. Morality is very important. మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి. When once there is morality, all the knowledge is useful. ఈ డబ్బుతో మనము కొంతవరకు జీవితం ఉంటాయి. Money is necessary to lead your life కానీ ఎంతనో అంతవరకే. under certain limits. మనీ మేక్స్ మెనీ రాంగ్స్. Money makes many wrongs. మొరాలిటీ కమ్స్ అండ్ గోస్. Morality comes and grows. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి. And we should develop this morality that grows. విద్యార్థులారా, Students, యువకులారా, youngsters, యువతులారా, women, మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి. we have to understand the meaning of human nature. మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే. Humanness is nothing but sacred divinity. భగవంతుడు వేరు కానీ నీవు వేరు కానీ కాదు. And you and God are not separate. నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు. Until you recognize, experience the truth, you conduct yourself as a human being. కానీ నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు. And once you know the truth, you know that you are God. అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి. And you have to recognize the divinity in other fields. ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే. Everyone is the embodiment of the divine. ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనే రాణించదు. Without the divine principle, the human being can never shine. కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి. First, we should take to service. ఎట్టి సేవలు చేయాలి. What sort of service? ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు. Not for publicity, not as a matter of propaganda. హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి. You should satisfy yourself first. ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి. That bliss you should experience. నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి. The bliss you experience, you should share with others. కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు? Many say that they are rendering services in villages. What kind of services? సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి. Before you take to service, just విశాలమైన భావాన్ని పెంచుకోవాలి. develop broad-mindedness. ఎక్స్పాన్షన్ లవ్, Expansion love, కంట్రాక్షన్ లవ్. not contraction love. నేను 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 అనేటువంటి దీంట్లోనే జీవితం అంతా గడిపోతే ఇక మనం అనేది ఎప్పుడు చేరే. So long you go by this I-ness, ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే broad-minded. మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది. With the principle of love, you will have that spirit of togetherness.
జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి. In fact, the whole universe is one family. అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి. We should reach that state. నాకు అదే కావాల్సింది. That's what Bhagavan wants. ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను Right from birth, సేవ సేవ సేవ. Bhagavan rendered service right from the beginning. సేవ లోపలనే ఈ జీవితాన్ని అంతా అర్థం చేయాలి. In fact, the whole life is spent in ఇది serving. మై మెసేజ్. This is the message of Bhagavan. కనుక నేను చేసి మీకు చూపిస్తున్నాను. Bhagavan does and నేను సర్వులను demonstrates. ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను. He loves and wants కానీ to ఈ love. ప్రేమతత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం But లేదు. youngsters do not take it in the true sense. మీ భావాలను పురస్కరించుకొని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురర్థం చేసుకుంటున్నారు. Basing on your feelings and thoughts, you understand the love in your own దట్ ఈస్ way. నాట్ మై మిస్టేక్, యువర్ మిస్టేక్. This is not Bhagavan's mistake. This మీ is our అండర్స్టాండింగ్ mistake. లో చాలా తప్పుగా ఉంటుండాలి. Lot of mistake in our understanding. కనుక మొట్టమొదటి ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. For everything we should have perfect అండర్స్టాండింగ్ understanding. చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది. Then once there's perfect understanding, the meaning can అడ్జస్ట్మెంట్ be కూడా understood. అయిపోతుంది. And it can be well done. కనుక మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు. When there is misunderstanding, there will be no adjustment. ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాట్లే జరుగుతుంది. When there is no adjustment, there will be conflict, fight. మొట్టమొదటి దైవ ప్రేమితము తర్వాత అర్థం చేసుకోవాలి. First, clearly understand the divine love, ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకట వచ్చింది ప్రేమ ఒక్కటే. Is only love that has been with you right from the time of birth. Is with you in ఏ your బంధువులు కూడా నీ వెంట రాలేదు. No relatives followed you. ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు. No friends either. నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే. It's only love that followed you since birth. ఆ ప్రేమనే నిజమైన దైవము. And that love is God. అతనే నీ వెంట వచ్చాడు. And He's with you. ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో. And end your life with 10 మందికి ఈ love. ప్రేమని పంచు. Share love with everybody. ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు. And enjoy bliss with this love. ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే. Because there is no happiness in this world. Why? Because absence of ప్రేమ లేదు, love. ప్రేమ లేదు. There is no love in this world. ఏమిటి ఈ చూపించేటువంటి ప్రేమలంతా? What is all that you see? ఇవంతా కూడా కృత్రిమమైన ప్రేమలే. All that is merely నయా artificial. పైసా కూడా పనికిరాదు. They're useless. ఇలాంటి దాన్ని మనం పెంచుకొని ప్రయోజనం ఏమిటి? What for? Why should develop that మనం artificial బ్రతికినా love? చచ్చినా కూడాను జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమని. Whether we are alive or dead, that which is permanent is love. అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి. And we should develop that permanent love. శాశ్వతమైన సత్యాన్ని మనం అనుభవించండి. We have to experience that permanent truth. అది ఏ ఋతం 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 అన్నారు వేదములు. This permanent truth in Veda is called Ritam. సత్యం అనగా ఏమిటి? What is truth? ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు. Not narrating what had చూసింది happened. చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు. Not that telling what is చేసింది seen. చేసినట్టు చెప్పుకోవటం Not సత్యం కాదు. describing what is done. త్రికాలం ఎందుకు నువ్వు శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం. That which is permanent, changeless in all the 3 periods నువ్వు of దినం కూడా time. is డ్రెస్సులు truth. మార్చుకోవచ్చు. నువ్వు You may change your dress. ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ You వేసుకోవచ్చు. may wear one color ఈ dress కలర్స్ అంతా today. మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్. The dress you may change. కానీ నీ దేహం ఒక్కటే కదా. But your body is one. కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం విరవకూడదు. Let's not fear death. మనం దిన్నము డ్రెస్సులు మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్. Just as we change our dress, we have to understand that death is the dress of life. మనం డ్రెస్సులు మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా. Just the lives come and go as we change our dresses. పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం. Why are you born? To die anyway. ఏదో వస్తుంది పోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసింగ్ క్లౌడ్స్. And everything is a passing cloud. ఏది కూడా పర్మనెంట్ క్లౌడ్స్ కాదు. There's not even single permanent ఉన్నంత cloud. వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి. So long you're alive, serve people and die. అంత్యం ప్రాణం విడిచేంత వరకు కూడా మనం సేవ చేయాలి. And in fact, so long we're alive, every moment we should serve. జీవ సేవలు చేయాలి. We should serve the fellow man. దేవ సేవలు అవసరం లేదు. In fact, don't need to serve God. జీవుడే దేవుడు. In fact, individual is God. కనుక జీవ సేవలు చేస్తే దేవుడి సేవ చేసినట్టే. If you serve the mankind, it amounts to service to God. కనుకనే మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి. Start your life with service. మొట్టమొదట నడుమొచ్చి పని చేయండి. Bend your body and work. ఇంద్రియాన్ని అరికట్టుకోండి. Have control on senses. ఈ ఇంద్రియాలు అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు. If you have no sense control, all the service is useless. కనుకనే మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి. First, control your senses. మానవుని సర్వ విధములుగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే. That which is responsible for demonic animal mentality is the loss of sense ఇంద్రియములు control. ప్రేమమయంగా మార్చుకుంటే And when once there's love, సర్వము ప్రేమమయంగానే ఉంటుంది. everything would appear love. ఇప్పుడు మిమ్మల్ని Loving. ఇంతమంది వచ్చారు ఇక్కడికి. So many assemble here. ఎవరికి ఆహ్వానం చేశాం? Who are invited ఎవరికి here? ఇన్వైట్ చేశాం? Who are invited here? కానీ
మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేసి It is only connection of love between Bhagavan and all of you here. నీకు నా పైన నాకు మీ పైన ఉండినటువంటి ప్రేమనే మన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచింది. It is Bhagavan's love towards you, and in turn your love for Bhagavan brought you here. కనుక మనకు ప్రేమనే ఇంత సన్నిహిత సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు. The intimate relationship is the connection, contact between love to love. ఈ No ప్రేమ ఉన్న invitation. చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు. And in fact, when once there is love, you are not bothered of any other sort of ఈనాడు ఈ ప్రేమ inconveniences. ఎంతవరకు పోతుండాది? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతున్నది. And love is restricted to the family and relations today. ఏ దేశం నందైనా కూడాను In any country. మొట్టమొదట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి. In fact, the educated people must be respected first. తల్లిదండ్రులు తగినటువంటి యొక్క ఉత్సాహాలు చేకూర్చాలి. Parents also should encourage their youngsters. కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరాదు. Today we don't have ideal parents. ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడాను కానరాదు. There are no ideal teachers either. ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడాను లేరు. We don't have ideal friends. కాబట్టి పిల్లలకి దోషంగా ఉండకపోవడానికి ఎట్లా వీలవుతుంది? How can I find fault with youngsters? మొట్టమొదటి ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి. First, the parents should be good. స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి. Teachers should take up this job in ఫ్రెండ్స్ school. అంతా కూడా దీనికి చేరి సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి. And friends also should establish good సత్సంగం relations. సత్సంగం Good company is important. మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచివారమే అవుతాం. When you are in good company, you will be good. చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారమే అవుతాం. When you are in bad company, you become bad. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. Tell me your company, I shall tell you what you are. నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు. As is the company, so you become. తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగమే. From dawn to dusk, you are in bad company. ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం? Well, you can't be otherwise. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా చాలా గుణవంతులే, In fact, you're all virtuous. చాలా మంచివారే. You are very good. కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి. You should make every effort to improve the good quality. ఇక్కడ ఉండేటువంటి ఈ 3 దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు. Within this span of 3 days, you can develop this goodness in ఈ you. దుస్సంగములను దూరం చేసి, Give up bad company. దుష్ప్రవర్తనను దూరం చేసి, Give up bad behavior, దురాలోచనలు దూరం చేసి bad thinking, సద్భావాలు పెంచుకోండి. and develop good thoughts. అది ఎలాంటిది? What sort? అందరూ నా బ్రదర్స్, All are my brothers. ఆల్ ఆర్ మై బ్రదర్. All are my brothers. ఆ విధంగా తీసుకో. Go that వీడు way. మాత్రం నా బ్రదరు, వీడు నా బ్రదర్ ఇండ్లా అనేటువంటి భేదం పెట్టుకోకండి. Don't have the feeling he is my brother and so is my ఇది brother. బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్సే. మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు. So it's after all the body relationship from the atmic, from the point of the spirit. All are brothers. All are the sparks of the divine. ఒక్క సూర్యుడు అనేక దీనిలో అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు. There's only one sun and his reflections are many. కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు. We should not submit ourselves to this reaction. రియాలిటీని మనం సంపాదించాలి. Go by this reality. ఎందుకు ఈ రిఫ్లెక్షన్? Why this ఎందుకు ఈ reflection? రియాక్షన్? And why ఎందుకు reaction? ఈ రీసౌండ్? Why this sound? ఇదే మనం పంచుకుంటున్నాం. And this way. అంతా మనం మాట్లాడేదంతా రీసౌండే, What all we speak is resound. మనం చేసేదంతా రిఫ్లెక్షన్లే. All our actions reflection. ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు పెడుతుంది? Then how do you know the reality? మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి. If you want to experience the reality, understand the నీ divinity యందు within. ఒకటే ఉంటుండాది. Only one is అది there. నిజమైనటువంటి దివ్యత్వం. That is the true అది divinity. కదిలేది కాదు, మెదిలేది కాదు. It does not move, it doesn't అది ఎప్పుడు కూడా shatter. నువ్వు శాశ్వతంగానే ఉంటుంది. It's permanent and అట్టి eternal. ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి. Develop this spirit. ఈ రూపనామాలను మనం పెంచుకొని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. In fact, when you go by the name and form, you lose your own form. రూపనామాన్ని త్యజించండి, Give up this name and form. దివ్యమైనటువంటి భావాన్ని వరించండి. Develop the divine thoughts. ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి. And this divine feeling will give liberation. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ 3 దినాల్లో చక్కగా చూడగలరు. You can understand the divinity within in the span of 3 days. ప్రతి మానవుని యందు ఉంటున్నది, It is there latent in everyone. కానీ వారు ప్రయత్నించడం లేదు. But they don't make an effort to know. అంతా ప్రపంచం ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు They ప్రవేశిస్తున్నారు. have got only external outlook, outward. ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి. They are all like passing clouds.
ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. Nothing is permanent. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు. In fact, you are the very embodiment of the pure, unsullied, unpolluted, pure and crystal clear, the divine star. అలాంటి రియాలిటీ నీవు చూడు. Experience that reality. ఈ ప్రాపంచమైన ఏది కూడా రియాలిటీ కాదు. Nothing of the world is permanent, a reality. ఈ సత్యాన్ని మీరు హృదయంలో పెట్టుకోండి. Have this truth in your heart. కానీ నీ కర్తవ్యాన్ని నీవు But నిర్వర్తించు. discharge your duty as well. తల్లిదండ్రులను గౌరవించు, Respect your parents. తల్లిదండ్రులను ప్రేమించు, Love your parents. పెద్దలను సేవించు, Serve your elders. ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి And- వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి. Help elders. Serve them well. ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, Help ever, hurt never. ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు If సాధించవచ్చు. you practice these two, you can accomplish anything. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. Help ever, hurt never are the two principles, essence of 18 సర్వ sacred epics. వేదముల యొక్క సారము ఈ రెండు పదముల్లోనే ఉంటుంది. The essence of the holy text Veda is contained in these సర్వ two. వేదాంత సారము ఈ రెండు పదముల్లోనే ఉంటుండాలి. The essence of the సర్వ entire బైబిల్ Veda సారము ఈ రెండు అక్షరంలోనే is the essence ఉంటుంది. of all holy సర్వ texts. ఖురాన్ లోపల కూడా ఉన్నటువంటిది ఈ రెండు అక్షరాల్లోనే And in ఉన్నాయి. fact, all epics speak ఈ of these బైబిల్, two. ఖురాను, గ్రంథరాజ్యము, భగవద్గీత, వ్యాకరణం అన్నిటి ఎందుకు సత్యం ఒక్కటే. In fact, all holy texts like Bible, Quran, Granth speak of this single truth. అంతా ఒక్కటే. Everything is one. మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు. You think that religions are different, it's a mistake. మతములు వేరు లేదు, Religions are... మతములే లేదు. In fact, there's nothing... మన అందరిది చేరి ఒకే మతమే. In fact, there's only one religion. అదే మానవ మతము. That is the religion of humanity. ఆ హ్యూమానిటీ, రిలీజన్ ఆఫ్ లవ్, The religion of కాస్ట్ love. ఆఫ్ హ్యూమానిటీ, The caste of humanity. లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. Language of the heart. దీన్ని మీరు పెట్టుకోండి. Have this in your view. ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు. If you lead your life along these three principles, you can achieve anything. కనుక So, మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి first start with service. నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి. We should start our journey from the point of అది I ఎట్లా to the చేరేది అని point of ముందు ముందు you. నేను చెప్తాను. Bhagavan will tell us in due course of time. కనుక So, మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది. you earn this లోకంలో good luck. ఎంతో మంది ఉంటున్నారు, In the world ఎన్నో there are లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది. There are countless number of people outside world. You are really fortunate to be here. ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచు. Make use of this fortune, good luck conferred, దానిని మీరు 10 మందికి కూడా పంచండి. and share this joy with everybody. జగత్తుని సేవించండి. Serve the whole world. మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము కానీ అధికారం కోసం We పుట్టలేదు. are born in this world to serve, not for authority. ఈ అథారిటీ ఏమిటి? ఈ అథారిటీ What is this authority? మనం సేవించడం కోసమనే పుట్టాము. In fact, we are born to serve. భగవంతుడు పుట్టించిందేదంతా కూడా సేవ కోసమనే పుట్టించాడు. In fact, God's creation is for service. కనుక సర్వీస్ కోసమనే మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి. Understand the truth that we are born to serve. సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు. It's not government service ఆ or సర్వీస్ official ఏమన్నా service. మీరు చేసుకోండి. You can serve it that way. విశ్వ సర్వీసు, మానవ సర్వీసే మన సర్వీస్. And the real service is serving the humanity, human service. బీదలను ఆదుకోండి, And help the poor and రోగులను forlorn. మీరు ఎంతైనా ఉపకారం చేయండి. And help the sick. శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి. And help those who are weak. ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవటం కోసం You కాదు. earn and amass wealth and just go by that money. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Understand there are many poor and needy people outside. ఎన్ని బాధలు పడుతుంటారు. There are many suffering people. అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన We కృషి should go చేయాలి. to the rescue. అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం Then అవుతాం. only we will build the bridge. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు. Spirituality is not a special field. నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్. Spirituality is a way of life. మనం ప్రత్యేకించినటువంటిది కాదు. It's not separate from our life. మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి. In fact, to get a degree, you should కానీ study one దీనికి ఏ subject. సబ్జెక్టు లేదు. But there's no subject here. సబ్జెక్ట్ ఒకటే. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్. In spirituality, there's only one subject, the subject of love. ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి. Then once you develop love, all other subjects will follow. కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి, You are the embodiments of love. Develop, సర్వీస్ని పెంచుకోండి. serve people. అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది. Then you will be ఇంకా successful. మున్ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, సహజమే. Youngsters, you will have many doubts. ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను. Bhagavan will give answers to your doubts.
మీరు ప్రేమను అధికంగా పెంచుకోండి. and develop ఎవరితోన ద్వేషం కానీ ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు. don't hate anybody. ఈనాడు మానవులంతా jealous. ఆడంబరం ఆడంబరం ఆడంబరం. There's more of pomp and show today, more and more. అది మనకు పనికిరాదు. Now it's useless. హంబుల్ డివోటీస్ గా ఉండాలి. Be humble హంబుల్ devotees, సర్వెంట్ గా ఉంటుండాలి. and you should be very humble, సర్వీస్ మనం చేయాలి. and you should serve. అదే నిజమైనటువంటిది. That is the true one. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेते राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. राम 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 श्री राम राम राम. प्रेम मुदित मनस कहो राम 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 श्री राम राम राम. प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम. कृष्ण कुचेला नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्र शयन ओम जय जगदीश महादेवा
నారాయణ 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 ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ